హలో స్టూడెంట్స్. సో ఈ వీడియోలో మనం ఆగస్ట్ 1 కరెంట్ అఫైర్స్ గురించి, మళ్ళీ జిఎస్కి సంబంధించి ఎస్సే ఒకటి, తర్వాత ఎంసీక్యూస్ నేర్చుకుందాం దీంట్లో. సో ఫస్ట్ కరెంట్ అఫైర్స్ వచ్చేసి రో ఓవర్ ఎక్స్పంజింగ్ ఎంపీస్ రిమార్క్ ప్రివిలేజ్ నోటీస్ అగేన్స్ట్ పిఎం ఫర్ వీడియో. సో యాక్చువల్గా ప్రివిలేజ్ మోషన్ అనేది ఒక స్పెసిఫిక్ ఇండివిజువల్ ఆర్ కలెక్టివ్ రైట్స్ అనమాట. ఎంపీస్ అందరికీ ఈ రైట్స్ అనేవి ఉంటాయి. సో ఏ మెంబర్ అయినా ఈ రైట్స్ని మిస్యూజ్ చేసినప్పుడు ప్రివిలేజ్ మోషన్ అనేది పాస్ చేస్తారు. సో రీసెంట్గా క్యాస్ట్కి సంబంధించి ఒక ఇష్యూ అవుతుంది అసెంబ్లీలో. సో అందుకు ఆ వీడియోని తీసి ప్రైమ్ మినిస్టర్ ట్విట్టర్లో పెడతాడు. సో అది అగెయిన్స్ట్ ఒక పర్సన్ రైట్ అనేసి ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేయాలి అనేసి మెంబర్స్ అందరు రిక్వెస్ట్ చేస్తారు. సో అందుకు ఇది వచ్చింది. సో ఇది లోక్సభ రాజ్యసభ రెండింటికి అప్లికబుల్ ఉంటుంది. తెలంగాణ గవర్నర్ వచ్చేసి కొత్తగా జిష్ణు దేవ్ వర్మ అపాయింట్ అయినాడు. సో తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ వచ్చేసి అలోక్ అరాధే. తర్వాత గవర్నర్ వచ్చేసి స్టేట్కి ఒక ఫస్ట్ సిటిజన్ అనమాట. ఈయన నామినల్ హెడ్, ఇండైరెక్ట్గా ఎలెక్ట్ అవుతాడు. తర్వాత ప్రెసిడెంట్ ఈయనను అపాయింట్ చేస్తాడు బై వారెంట్ అండ్ సీల్. ఈయన ఆఫీస్ అనేది ఫిక్స్డ్ ఉండదు. ప్రెసిడెంట్ ప్లెజర్ పైనే ఈయన ఆఫీస్ హోల్డ్ చేసుకుంటాడు. నెక్స్ట్ అప్రాప్రియేషన్ బిల్. సో అప్రాప్రియేషన్ బిల్ అనేది ఓకే, ఫస్ట్ ఇది స్టేట్మెంట్ చదువుదాం. అప్రాప్రియేషన్ బిల్ పాస్డ్ బై వాయిస్ ఓట్ అమిడ్ ప్రొటెస్ట్. సో తెలంగాణ లెజిస్లేటివ్ అసెంబ్లీలో అప్రాప్రియేషన్ బిల్ అనేది పాస్ అయింది. సో ఇదేంటి అంటే కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి మనీ విత్డ్రా చేసుకోవడానికి ఈ బిల్ అనేది పాస్ చేస్తారు. సో దట్ ఈ ఫైనాన్షియల్ ఇయర్లో ఎక్స్పెండిచర్ ఖర్చులు ఏవైతే ఉంటాయో వాటి కోసము అప్రాప్రియేషన్ బిల్ అనేది పాస్ చేస్తారు. నెక్స్ట్ ఇస్రో 2023 ల్యాండ్ స్లైడ్ అట్లాస్లో వయనాడ్ డిస్టిక్ 5th ర్యాంక్ ఉంది కేరళ స్టేట్లో. సో ఇస్రో ల్యాండ్ స్లైడ్ 2023 అట్లాస్లో కూడా ఇది సెన్సిటివ్ జోన్ అని ఉండే అనమాట. అండ్ అంతకుముందు కేరళ వెస్టర్న్ ఘాట్స్ ఎక్స్పర్ట్ ప్యానల్ కూడా ఈ డిస్ట్రిక్ట్స్లని హై సెన్సిటివ్ జోన్ లాగా పెట్టినారు. బట్ కేరళ గవర్నమెంట్ అంత సెన్సిటివ్గా తీసుకోలేదు ఈ ఇష్యూని. అందుకే ఇది ఒక మ్యాన్ మేడ్ డిజాస్టర్ లాగా అనుకోవచ్చు. ఆల్మోస్ట్ 200 మంది చనిపోయినారు. ఎడిటోరియల్కి వస్తే కేరళ అనేది అన్యాచురల్ డిజాస్టర్ అనేసి ఒక ట్యాగ్ లైన్ ఉంది. సో కేరళలో చలియార్ రివర్ అనేది ఆల్మోస్ట్ 2 kilometers హైట్ నుంచి ఫ్లో అవుతుంది అనమాట. సో దీనివల్ల ఏమవుతుంది, హెవీ ఫ్లడ్స్ వచ్చినప్పుడు మొత్తం బీభత్సంగా ఇది సాయిల్ ఎరోషన్ చేసుకుంటా మట్టిని ల్యాండ్ స్లైడ్స్ అన్నీ చేసుకుంటూ వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో క్లైమేట్ చేంజ్ అనేది అన్ప్రిడిక్టబుల్ ఉంది. సో ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. సో అట్లా ఈ మల్టిపుల్ ల్యాండ్ స్లైడ్స్ అనేవి అయినాయి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఎకో సెన్సిటివ్ జోన్స్లా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేసి, కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ చేసి, ఇంకా క్రాపింగ్ అగ్రికల్చర్ లాంటివి చేయడం వల్ల అసలు ఎకలాజీకి ఈ న్యాచురల్ డిజాస్టర్స్ని తట్టుకునే శక్తి ఉంటుంది. కానీ ఇట్లాంటి డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్ వల్ల ఎకోసిస్టమ్ ఎబిలిటీని కోల్పోయింది ఎన్విరాన్మెంట్. సో న్యాచురల్గా దానికి విత్స్టాండ్ చేసే క్యాపబిలిటీస్ అనేవి ఉంటాయి ఎకోసిస్టమ్కి. కానీ దీనివల్ల ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ వల్ల ఎన్విరాన్మెంట్ కూడా దీన్ని బ్యాలెన్స్ చేయలేకపోతుంది. సో అందుకే ఈ హ్యూజ్ డిజాస్టర్ అనేది అయింది. అందుకే అన్యాచురల్ డిజాస్టర్ అని పెట్టినారు. అండ్ ఇంకొకటి వెస్టర్న్ ఘాట్స్ ఎకలాజీ ఎక్స్పర్ట్ ప్యానల్ రికమెండేషన్స్ ప్రకారం అయితే కేరళలో ఈ ఇంజనీరింగ్ ప్రాజెక్ట్స్ అనేవి ఎకలాజికలీ సెన్సిబుల్ ఏరియాస్లో చాలా తక్కువ చేయాలి. కానీ ఈ వయనాడ్ డిస్టిక్ అనేది ఒక టూరిస్ట్ అట్రాక్షన్ ప్లేస్ కాబట్టి ఇక్కడ హ్యూజ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ అనేవి తీసుకొని వచ్చినారు. సో దట్ టూరిస్టులకి మంచి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలని. కానీ ఇది ఒక ఎకలాజికలీ సెన్సిబుల్ ఏరియా. సో అందుకు ఇదంతా ఇప్పుడు అన్యాచురల్ డిజాస్టర్ లాగా మారిపోయింది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ మస్ట్ డీల్ విత్ ద కాస్ట్ ఆఫ్ ప్రాలిఫరేషన్ రెసిస్టెన్స్. సో న్యూక్లియర్ రియాక్టర్స్ అనేవి చాలా ఖర్చుతో కూడుకున్నవి. సో అంత పెద్దవి కాకుండా స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ అయితే హ్యాండ్లింగ్ కెపాసిటీ మంచిగా ఉంటుంది. టెక్నాలజికల్గా అడ్వాన్స్మెంట్ అయినా కానీ హ్యాండ్లింగ్ కెపాసిటీ అనేది తక్కువ ఉంటుంది. సో ప్రైవేట్ సెక్టర్స్కి కూడా
ఈ స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్‌ని స్టడీ చేయాలి, టెస్ట్ చేయాలి, వాళ్ళతోని టీమ్ అప్ చేయాలి అనేసి అనుకుంటున్నారు ఎక్స్‌పర్ట్ ప్యానెల్ వాళ్ళందరూ. సో, ఇప్పుడు న్యూక్లియర్ ఎనర్జీ అంటే ఏంది? ఇదొక ఇంపార్టెంట్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ. సో, ఇది అంటే ఇది కాస్ట్‌లీ అయినా గానీ ఇది పొల్యూషన్‌ని, క్లైమేట్ చేంజ్‌ని తక్కువ చేస్తది. మళ్ళా దీని పవర్ అనేది ఎఫిషియంట్‌గా ఉంటది. సో, స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్‌లో ప్రైవేట్ సెక్టర్‌ని కూడా ఇన్వైట్ చేయాలనేసి న్యూస్. తర్వాత నెక్స్ట్ ఏఐ నీడ్స్ కల్చరల్ పాలిసీస్ నాట్ జస్ట్ రెగ్యులేషన్స్. సో, ఏఐలో ఇప్పుడు ఎక్కువ మనం రెగ్యులేషన్స్ అనేవి చేస్తాం. కానీ ఎథిక్స్, కల్చరల్ వాల్యూస్ అనేవి తక్కువ అయితున్నాయి. సో, ఏఐ అనేది మేజర్‌గా హై క్వాలిటీ డాటా అనేది ఒక్క కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి అట్లా ట్రాన్స్‌ఫర్ అయితేనే ఉంటది. కానీ దాన్ని మనము రెగ్యులేట్ చేస్తున్నాం సరే. కానీ ఎథికల్‌గా కూడా యూజ్ చేయాలి. పబ్లిక్‌కి గుడ్ లాగా కూడా ఇది యూజ్ చేయాలి అని ఒక కల్చరల్ పాలిసీస్ అనేవి తీసుకురావాలి అని ఒక టాపిక్ ఉంది ఎడిటోరియల్‌లో. నెక్స్ట్ ఎర్లీ డిటెక్షన్ ఆఫ్ లంగ్ క్యాన్సర్ క్యాన్ సేవ్ లైఫ్. సో, ఈరోజు వరల్డ్ లంగ్ క్యాన్సర్ డే. సో, లంగ్ క్యాన్సర్ అనేది ఫస్ట్ 1900స్‌లో డిటెక్ట్ అయింది. సో, ఇండియా అనేది లంగ్ క్యాన్సర్‌లో 4th ర్యాంక్ ఇప్పుడు ప్రెజెంట్. కాజెస్ వచ్చేసి ఎయిర్ పొల్యూషన్ వల్ల లంగ్ క్యాన్సర్ అనేది ఎక్కువ రైజ్ అవుతుంది. అండ్ టాక్సిక్ మెటల్స్ కూడా ఈ ఎయిర్ పొల్యూటెంట్స్‌లో ఉండడం వల్ల లంగ్ క్యాన్సర్ అనేది ఎక్కువ మందికి స్ప్రెడ్ అవుతుంది. ఇంకొకటి ఏంది అంటే స్మోకింగ్, టొబాకో ఇది ఒక ప్రైమరీ రిస్క్ ఫ్యాక్టర్. నెక్స్ట్ వచ్చేసి యూపీఎస్సీ చైర్మన్ చేంజ్ అయినాడు. సో, ఇప్పుడు ప్రీతి సుదాన్ చైర్మన్ లాగా వ్యవహరిస్తుంది. సో, యూపీఎస్సీ చైర్మన్‌ని ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తాడు అండర్ ఆర్టికల్ 316. సో, ఇప్పుడు జీఎస్ పేపర్ 1 మెయిన్స్ ఆన్సర్ రైటింగ్‌కి వెళ్ళిపోదాం. సో, మెజారిటీ ఆఫ్ కన్సెన్సస్ కెనాట్ చేంజ్ ద నేచర్ ఆఫ్ వాట్ ఈస్ మారల్లీ రాంగ్. సో, మారల్లీ రాంగ్ అయినప్పుడు ఎక్కువ మంది ఈ మారల్లీ రాంగ్ యాక్ట్స్‌కి సపోర్ట్ చేసినా కానీ అది కరెక్ట్ కాదు అని మనం జస్టిఫై చేయాలి దీంట్లో. సో, ఇప్పుడు మనము ఫస్ట్ ఇంట్రొడక్షన్ చూద్దాం. సో, నేను ఇది రఫ్‌గా కొన్ని పాయింట్స్ తీసుకొని వచ్చిన. సో, ఈ పాయింట్స్ ఏంది అంటే మీరు ఒకసారి విని ఆన్సర్ రైటింగ్ లాగా ఒక 1000 వర్డ్స్ ఆన్సర్ రైటింగ్ రాయాలి కదా! సో, అది రిటర్న్ ఫార్మాట్‌లో మీరు చేంజ్ చేసుకోండి. సో, నెక్స్ట్ ఇప్పుడు ఏంటి అంటే మ్యాన్ అనేటాయన ఒక సోషల్ యానిమల్. సో, ఆయన కంటిన్యూయస్‌గా ప్రజలు వేరే వాళ్ళు మెచ్చుకోవాలని, లేకపోతే తక్కువ పనిష్మెంట్ ఉండాలని చూస్తారు. సో, ఇప్పుడు రాజారాం మోహన్ రాయ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి. ఈయన ఇన్‌హ్యూమన్ ప్రాక్టీసెస్‌కి అగెయిన్స్ట్‌గా నిలబడ్డాడు. సో, సతీకి అగెయిన్స్ట్‌గా నిలబడ్డాడు. సో, ఈయన ఒక ఎగ్జాంపుల్. సో, మొరాలిటీ అనేది బేసిక్‌గా 2 టైప్స్. మొరాలిటీ అంటే ఏంది? ఒక బేసిక్ సెట్ ఆఫ్ ప్రిన్సిపల్స్, వాల్యూస్. సో, మొరాలిటీ అనేది బేసిక్‌గా 2 టైప్స్ ఉంటది. ఒకటి యూనివర్సల్ మొరాలిటీ, ఇంకొకటి జనరల్ మొరాలిటీ. యూనివర్సల్ మొరాలిటీ ఏంది అంటే వాల్యూ ఆఫ్ లైఫ్ ఎప్పుడు అదొక అది ఒక మోరల్ కన్సర్న్ అనమాట. ప్రతి జీవికి ఒక వాల్యూ అనేది ఉండాలి. ఒక రెస్పెక్ట్ అనేది ఉండాలి. సో, అదొక యూనివర్సల్ మొరాలిటీ. జనరల్ మొరాలిటీ ఏంది అంటే టైంకి తగ్గట్టు ఆ మోరల్ వాల్యూస్ అనేవి చేంజ్ అవుతా ఉంటాయి. సో, ఇండియన్ హిస్టరీలో చూసుకుంటే ప్రజలు క్యాస్ట్ సిస్టమ్ అని, వర్ణ సిస్టమ్ అని, అన్‌టచబిలిటీ అని ఇవన్నీ ఫాలో అవుతా ఉన్నారు. కానీ ఇది అగెయిన్స్ట్ బేసిక్ వాల్యూ ఆఫ్ రెస్పెక్ట్. సో, ఓవరాల్‌గా దీనికి అగెయిన్స్ట్‌గా ఎక్స్‌ప్లాయిటేషన్స్ అనేవి రైజ్ అయినాయి. సో, ఇప్పుడు ప్రెజెంట్ ఇదొక ఇమ్మారల్ థింగ్ లాగా పరిగణిస్తున్నారు. క్యాస్ట్ సిస్టమ్ గానీ, వర్ణ సిస్టమ్ గానీ, అన్‌టచబిలిటీ గానీ. నెక్స్ట్ స్లేవరీ చూసుకోండి. స్లేవరీ అనేది అప్పుడు ఆఫ్రికన్స్‌ని తీసుకొని పోయి అమెరికాలో స్లేవ్స్ లాగా పెట్టుకోవడము, లేకపోతే మన ఇండియాలో కూడా స్లేవరీ అనేది ఉంది. అప్పటి టైంలో స్లేవరీ అనేది మోరల్లీ గుడ్ అని అనుకుంటుండే. కానీ తర్వాత హ్యూమన్ రైట్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత ఈ స్లేవరీ అనేది తప్పు అనేసి అబాలిష్ చేసిర్రు. సో, బ్రుసెల్స్ కాన్ఫరెన్స్ అనేది 19th సెంచరీలో అయ్యింది. సో, స్లేవ్ ట్రేడ్‌ని ఇది అబాలిష్ చేసింది. నెక్స్ట్ ఇంకొకటి ఏంది అపార్థైడ్ సిస్టమ్. సో, సౌత్ ఆఫ్రికా పీపుల్ దీనికి అగెయిన్స్ట్‌గా చాలా నిలబడ్డారు. సో, అగెయిన్స్ట్ రేసిజం అనమాట ఇది. సో, నెల్సన్ మండేలా లీడర్ లాంటి వాళ్ళు అందరూ ఈ అపార్థైడ్ సిస్టమ్‌కి అగెయిన్స్ట్‌గా ఫైట్ చేసినారు. ఫైనల్లీ ఇది అబాలిష్ అయింది. తర్వాత ఇంకొకటి
మన ఇండియాలోనే ఒడిస్సాలో కోండ్ ట్రైబ్స్ అనేవాళ్ళు ఉంటారు. సో, వీళ్ళు హ్యూమన్ సాక్రిఫైస్ చేస్తుండే. అండ్ మోన్ ట్రైబ్స్ నాగాలాండ్‌లో ఉంటారు. వీళ్ళు హెడ్ హంటింగ్ చేస్తుండే. అంటే మనిషి యొక్క తలలన్నీ తీసుకొని కలెక్ట్ చేస్తుండే అనమాట. సో, ఇవి హెడ్ హంటింగ్, హ్యూమన్ సాక్రిఫైస్. సో, ఇట్లాంటియన్నీ చేస్తుండే. అప్పుడు వీళ్ళందరూ ఇది మోరల్లీ కరెక్టే. ట్రైబల్ పీపుల్ అందరూ మెజారిటీ దీనికి సపోర్ట్ చేస్తుండే. ఇది మోరల్లీ కరెక్ట్ అనుకుంటుండే. కానీ తర్వాత వీళ్ళకి తెలిసొచ్చింది. అందుకే దీన్ని అబాలిష్ చేసేసినారు. పొలిటికల్ స్పియర్‌లో చూసుకుంటే డిఫెక్షన్ ప్రాసెస్. ఒక పార్టీ నుంచి గెలుస్తారు. ఇంకొక పార్టీకి షిఫ్ట్ అయితారు. సో, ఇట్లా షిఫ్ట్ అయితా ఉంటుండే. కానీ ఇది ఎథికల్ అని అనుకుంటుండే స్టార్టింగ్‌లో. కానీ తరువాత ఓటర్స్ ఆ పర్సన్‌ని నమ్మి, ఒక పార్టీని నమ్మి, లేకపోతే కొన్ని ఐడియాలజీస్ నమ్మి ఒక పర్సన్‌కి ఓట్ చేస్తారు. సో, దానికి అగెయిన్స్ట్‌గా వీళ్ళు ఒక పార్టీ నుంచి ఇంకొక పార్టీకి షిఫ్ట్ అవ్వడం అన్ఎథికల్ అని తర్వాత ది యాంటీ డిఫెక్షన్ లా అనేది పొలిటికల్‌గా తీసుకొనొచ్చినారు. దాని తర్వాత ఇంకొకటేంది సోషల్ స్పియర్‌లో చూసాము. దీంట్లో ఏంది జనరల్‌గా గర్ల్స్ మ్యారేజ్ ఏజ్ వచ్చేసి 18 ఇయర్స్. బాయ్స్ మ్యారేజ్ వచ్చేసి 21 ఇయర్స్. సో, ఇది కూడా ఒక అగెయిన్స్ట్ కాన్సెప్ట్ ఆఫ్ ఈక్వాలిటీ. తర్వాత నెక్స్ట్ ప్రాపర్టీ కూడా గర్ల్స్‌కి, బాయ్స్‌కి ఈక్వల్‌గా డివైడ్ చెయ్యరు మేజర్‌గా ఇండియాలో. సో, ఈవెన్ దో పేరెంట్స్ వాళ్ళ సొంత చిల్డ్రన్‌కి ఇట్లా అన్‌ఈక్వల్ చూడొద్దు అని తెలిసినా గానీ, ఇది వాళ్ళిప్పుడు మోరల్లీ కరెక్ట్ అనుకుంటున్నారు. కానీ తర్వాత యాజ్ ఎడ్యుకేషన్ ఇంకా ఇంపాక్ట్ అయితున్నప్పుడు ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ప్రాపర్టీ అనేది కూడా వస్తది. ఆల్రెడీ ఒక లా అనేది పాస్ చేసినారు. కానీ పీపుల్ మోరల్లీ అది రాంగ్ అని ఇంకా అనుకోవట్లేదు. నెక్స్ట్ డినయింగ్ సెక్షువల్ ఆటోనామీ. సో, ఎల్‌జీబీటీ కమ్యూనిటీకి సెక్షువల్ ఆటోనామీ అనేది ఇంకా ఇవ్వట్లేదు. సో, వీళ్ళని కూడా ఒక సెపరేట్ పీపుల్ లాగా మనం డిక్లేర్ చేయాలి. వీళ్ళకి సెపరేట్ కోటాస్ ఇవన్నీ ప్రొవైడ్ చేయాలి. సో, నెక్స్ట్ వచ్చేసి ఎకనామిక్ స్పియర్‌లో చూసుకుంటే చాలామంది రిచ్ పీపుల్ టాక్సేషన్ లాలో లూప్ హోల్స్ అన్నీ వెతికి టాక్సెస్‌ని పే చేయకుండా అవాయిడ్ చేస్తారు. సో, ఇది యాక్చువల్‌గా అయితే లీగల్లీ గుడ్డే, సోషల్లీ యాక్సెప్టబులే. చాలామంది రిచ్ పీపుల్ ఇది చూస్తారు. కానీ ఇది మోరల్లీ రాంగ్. ఇదొకటి. తర్వాత నెక్స్ట్ ఎలక్టోరల్ ఫ్రీబీస్. సో, ప్రతి పొలిటీషియన్ నేను గెలిస్తే ఫ్రీ బస్ సర్వీస్ ఇస్తా, లేకపోతే ఫ్రీగా టీవీ డిస్ట్రిబ్యూట్ చేస్తా, ఫ్రీగా అవిస్తా, ఇవిస్తా అంటాడు. కానీ ఇది సోషల్లీ యాక్సెప్టబులే. సో, ఇవి నమ్మి అందరూ ఓటేస్తారు. కానీ ఎకనామిక్ పరంగా చూసుకుంటే, స్టేట్ ఎకనామిక్‌గా పరంగా గానీ, కంట్రీ ఎకనామిక్ పరంగా గానీ చూసుకుంటే, ఇది ఒక మోరల్లీ రాంగ్ ప్రాక్టీస్. ఎకనామీ అనేది మెల్లమెల్లగా మొత్తం కొలాప్స్ అయితా వస్తది. ఒకవేళ ఈ ఎలక్టోరల్ ఫ్రీబీస్ అనేవి కంటిన్యూ చేస్తే. నెక్స్ట్ కల్చరల్ స్పియర్స్‌కి వస్తే మనకి బీహార్‌లో మ్యారేజెస్ అప్పుడు ఫీమేల్ ఫోక్ సింగర్స్ అనేవాళ్ళు పాటలు పాడుతా ఉంటారు. వాళ్ళ సంథింగ్ అబ్యూజివ్ సాంగ్స్ అనేవి చేస్తూ ఉంటారనమాట. వాళ్ళ ఇన్‌లాస్ పేరు పైన అబ్యూజ్ చేసుకుంటా వాళ్ళు పాటలు పాడతారు. సో, మ్యారేజ్‌లో. సో, ఇది మ్యారేజ్ కల్చర్‌లో బీహార్‌లో ఇంటిగ్రల్ పార్టే. సో, కొన్ని వందల సంవత్సరాల నుంచి ఇట్లాంటి ట్రెడిషన్ అనేది ఫాలో అవుతున్నారు. కానీ ఎవరినో వేరే వాళ్ళని అబ్యూజ్ చేయడం అనేది మోరల్లీ రాంగ్. సో, ఇది ఒకటి. నెక్స్ట్ గణేష్ చతుర్థి ఉన్నా, దుర్గామాత దసరా ఉన్నా గానీ మనము ఐడల్స్‌ని ట్యాంక్ బండ్‌లా లేకపోతే మురికి నీళ్ళలో ఏస్తాం. ఫస్ట్ థింగ్ అది మోరల్లీ రాంగ్. నెక్స్ట్ వచ్చేసి మనం వాటర్ పొల్యూషన్ చేస్తున్నాం. సో, వాటర్ సోర్సెస్‌ని వేరియస్ పర్పసెస్‌కి అన్‌ఫిట్ లాగా తయారు చేస్తున్నాం. సో, ఇట్లాంటి కెమికల్ ఉన్న ఐడల్స్‌ని సబ్మర్జ్ చేస్తూ. సో, దీనివల్ల వాటర్ పొల్యూషన్ అనేది అయితది. ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ కూడా అయితది. సో, ఇది కూడా ఒక మోరల్లీ రాంగ్ కాన్సెప్ట్. తర్వాత సో, ఇవన్నీ మోరల్లీ ఇన్‌కరెక్ట్ ప్రాక్టీసెస్ ఏవైతే ఉంటాయో వీటన్నిటికి వాయిసెస్ అనేవి రైజ్ చేస్తున్నారు. పాజిటివ్ రిజల్ట్స్ కూడా వచ్చినాయి. రిఫార్మ్స్ కూడా వచ్చినాయి. సో, అట్లనమాట. సో, ఇప్పుడు ప్రెజెంట్ దీనికి కూడా చాలామంది అగెయిన్స్ట్‌గా టర్న్ అయ్యి మట్టి గణేష్‌లని లేదంటే ఇంట్లోనే ఒక బకెట్ వాటర్‌లో గణేష్ నిమజ్జనం చేయడం ఇట్లాంటివన్నీ చేస్తున్నారు. కానీ పెద్ద లెవెల్‌లా ఈ ప్లాస్టర్ ఆఫ్ పారిస్ యూజ్ చేసి, ఆర్టిఫిషియల్ కలర్స్, కెమికల్స్ యూజ్ చేసి ఈ ఐడల్స్‌ని వాటర్‌లో, అది కూడా పొల్యూటెడ్ వాటర్‌లో సబ్మర్జ్ చేయడం
ఇదొక కల్చరలీ రాంగ్ ప్రాస్పెక్టివ్. అండ్ ఇంకొకటి, వాటర్‌లో ఇట్లాంటి కెమికల్స్ ఇవన్నీ ఆల్రెడీ పొల్యూట్ అయినాయి వాటరు. దాంట్లో ఇంకా పొల్యూషన్ యాడ్ చేసినట్టు అయితది. సో, ఇవన్నీ ఇంకా వాయిసెస్ అనేవి రైజ్ చేస్తున్నారు. హైకోర్ట్ కూడా దీనికి అగెయిన్స్ట్‌గా తీర్పులిస్తుంది. కానీ ప్రాక్టికల్‌గా అయితే ఇంకా ఇంప్లిమెంట్ అవ్వట్లేదు. సోషల్ అవేర్‌నెస్ అనేది కావాలి దీని మీద. సో, చాలామంది ఇట్లా రిఫార్మ్స్ తీసుకొనొచ్చినారు వాయిసెస్ రైజ్ చేసి. సో, మనము రిలీజియస్ పరంగా చూసుకుంటే బుద్ధిజం, జైనిజం కూడా సోషల్లీ యాక్సెప్టబుల్ రిచువల్స్, సాక్రిఫైస్ ఇవన్నీ అగెయిన్స్ట్‌గానే ఈ బుద్ధిజం, జైనిజం అనేది రైజ్ అయింది. సో, ఇది కూడా సొసైటీలో ఒక ఈక్వాలిటీ అనేది బిల్డ్ చేయాలి అనేసి చాలా ట్రై చేసినాయి ఈ రిలీజియన్స్. తర్వాత కాపర్నికస్ యాక్చువల్‌గా డివైన్ థియరీ ఆఫ్ యూనివర్స్‌ని అగెయిన్స్ట్‌గా ఉండే. సో, దేవుడు ఈ యూనివర్స్‌ని అంతా క్రియేట్ చేయలేదు. సన్ మన చుట్టూ తిరగదు. భూమియే సన్ చుట్టూ తిరుగుతది అనేసి ఎర్త్ సెంట్రిక్ థియరీ అనేది చెప్పిండు. కానీ సొసైటీ దానికి ఒప్పుకోలేదు. ఆయనకి చాలా పెద్ద పనిష్మెంట్స్ వచ్చినాయి. తర్వాత సోషల్ చేంజ్ వల్ల, నాలెడ్జ్ డెవలప్‌మెంట్ వల్ల, సైంటిఫిక్ డెవలప్‌మెంట్స్ వల్ల ఓకే, ఎర్త్ సెంట్రిక్ థియరీ ఆఫ్ యూనివర్స్‌ని యాక్సెప్ట్ చేయడం స్టార్ట్ చేసినారు. సో, సొసైటీలో ట్రాన్స్‌ఫర్మేషన్ అనేది మెల్లమెల్లగా పెరుగుకుంటూ వస్తుంది. స్పెషల్‌గా లీడర్స్ వచ్చేసి పూలే, గాంధీ, అంబేద్కర్, పెరియార్, స్వామి వివేకానంద, రాజారాం మోహన్ రాయ్ ఇంకా చాలామంది ఇట్లాంటి ఇగాలిటేరియన్ సొసైటీకి అగెయిన్స్ట్‌గా వాయిసెస్ రైజ్ చేసినారు. అందుకే సొసైటీ అనేది ట్రాన్స్‌ఫార్మ్ అయ్యింది. సో, మెజారిటీ మ్యాక్సిమం పీస్‌ఫుల్ సొసైటీనే కోరుకుంటారు. కానీ కొంతమంది ఆర్థోడాక్స్ వాళ్ళందరూ ఉంటారు. సో, వాళ్ళు మెజారిటీగా మోరల్లీ కరెక్టే అనుకుంటారు చాలామంది. ఒక ట్రైబ్‌కి సంబంధించి ఫర్ సపోజ్ ఇది ట్రైబల్ పీపుల్ అందరూ హెడ్ హంటింగ్ అనేది మోరల్లీ కరెక్టే అని అనుకుంటారు. కానీ హ్యూమన్ రైట్ వయలేషన్ అవుతుంది అని ఇట్లాంటివన్నీ మేజర్ సెన్సిటివ్ ఆస్పెక్ట్స్ వచ్చిన తర్వాత వాయిస్ రైజ్ చేయంగానే ఓకే, అది రాంగ్ అని తర్వాత తెలుసుకుంటారు. సో, అట్లా మనం కన్క్లూజన్ అనేది రాయొచ్చు. సో, ఈ క్వెషన్ మెజారిటీ ఆఫ్ కన్సెన్సస్ కెనాట్ చేంజ్ ద నేచర్ ఆఫ్ వాట్ ఈస్ మారల్లీ రాంగ్. సో, దీనికి ఒక కంక్లూజన్ అనేది ఇవన్నీ ఎగ్జాంపుల్స్ రాసిన తర్వాత రాయొచ్చు. సో, ఇప్పుడు మనము ఎంసీక్యూస్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గ్రూప్స్ ఆఫ్ స్టేట్స్ బెనిఫిట్ మోస్ట్ ఫ్రమ్ ద కొంకణ్ రైల్వే. సో, కొంకణ్ రైల్వే మేజర్గా గోవా, కర్ణాటక, మహారాష్ట్ర, కేరళ నుంచి పాస్ అవుతుంది. సో, ఆప్షన్ ఏ అనేది కరెక్ట్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ గ్లూకోజ్ ఇంటూ ద హ్యూమన్ బాడీ బిఫోర్ బీయింగ్ యూటిలైజ్డ్ టు ప్రొవైడ్ ఎనర్జీ. సో, ఎనర్జీ లాగా కన్వర్ట్ కాక ముందుకి కార్బోహైడ్రేట్స్ అనేవి గ్లూకోజ్ లాగా కన్వర్ట్ అవుతాయి. సో, ఆప్షన్ సి అనేది కరెక్ట్. నెక్స్ట్, వాట్ ఈస్ ద మోస్ట్ సూటబుల్ యూనిట్ టు మెజర్ ద డిస్టెన్స్ ఆఫ్ ఎనీ స్టార్. సో, స్టార్ యొక్క డిస్టెన్స్ని మెజర్ చేయాలి అంటే మోస్ట్ సూటబుల్ యూనిట్ అనేది లైట్ ఇయర్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇండియన్ కంపెనీస్ వాజ్ ఫస్ట్ టు బి లిస్టెడ్ ఆన్ ద నాస్డాక్. సో, నాస్డాక్ అనేది ఒక ఆన్లైన్ గ్లోబల్ మార్కెట్ ప్లేస్ అనమాట. సో, ఇన్ఫోసిస్ కంపెనీ ఫస్ట్ టైం ఈ నాస్డాక్ కంపెనీస్లో లిస్ట్ అయ్యింది. ఇండియన్ కంపెనీ అనమాట ఇన్ఫోసిస్. నెక్స్ట్, ఇండియాస్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ క్యాపిటల్ వచ్చేసి బెంగళూరు. తర్వాత, ద రూయిన్స్ ఆఫ్ హంపి ఆర్ ఫౌండ్ ఇన్ ద స్టేట్ ఆఫ్. సో, హంపి అనేది కర్ణాటకలో ఉంది. నెక్స్ట్ వచ్చేసి ద ఆథర్ ఆఫ్ మాల్గుడి డేస్. సో, మాల్గుడి కథలు రాసింది ఆర్కే నారాయణ్. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అ మార్నింగ్ రాగా. సో, మనకి ఈ టోడీ అనేది మార్నింగ్ రాగా అనమాట. సో, ఇది గుజరాత్లో ఎక్కువ యూజ్ చేస్తారు. దర్బారీ రాగా వచ్చేసి కర్ణాటిక్ మ్యూజిక్కి సంబంధించింది. సో, ఇది లేట్ నైట్లో ఇట్లాంటి మ్యూజిక్ వింటారు. నెక్స్ట్, భోపాలి వచ్చేసి ఎర్లీ నైట్లో వింటారనమాట. భీమ్ పలాసి వచ్చేసి లేట్ ఆఫ్టర్నూన్లో ఇట్లాంటి పాటలు వింటారు. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ యూజ్డ్ బై టీవీ రిమోట్ కంట్రోల్ యూనిట్స్ టు ఆపరేట్ అ టీవీ సెట్. సో, లైట్ వేవ్స్ని యూజ్ చేసుకుంటారు. నెక్స్ట్ వచ్చేసి హూ అమంగ్ ద ఫాలోయింగ్ స్ట్రీమ్ లైన్ ద మరాఠా అడ్మినిస్ట్రేషన్ ఆఫ్టర్ సంభాజీ. దీనికి ఆన్సర్ వచ్చేసి రాజా రామ్. నెక్స్ట్, ద సెన్సేషన్ ఆఫ్ ఫ్యాటిగ్ ఇన్ ద మసిల్స్ ఆఫ్టర్ ప్రొలాంగ్డ్ స్ట్రెయినస్ ఫిజికల్ వర్కౌట్ ఇస్ కాస్డ్ బై. సో, ఎక్కువ ఫిజికల్ వర్కౌట్ చేసిన తర్వాత మజిల్ పెయిన్ అట్లాంటివి అవుతాయి. ఎందుకు అంటే లాక్టిక్ యాసిడ్ అనేది ఫామ్ అవుతుంది మజిల్స్లో. అందుకు మనకి
నొప్పి అనేది స్టార్ట్ అవుతుంది. సో ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 12th క్వశ్చన్ వచ్చేసి అ స్మాల్ పౌచ్ కంటైనింగ్ సిలికా జెల్ ఈజ్ ఆఫెన్ ఫౌండ్ ఇన్ బాటిల్స్ ఆఫ్ మెడిసిన్స్ ఇన్ టాబ్లెట్ ఆర్ పౌడర్ ఫామ్ బికాస్ సిలికా జెల్. సో సిలికా జెల్ ఎందుకు యూజ్ చేస్తారు అంటే ఇది మాయిశ్చర్ని అబ్జార్బ్ చేసుకుంటుంది. సో అందుకు. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ అ బ్లాక్ హోల్ ఈజ్ అ బాడీ ఇన్ అ స్పేస్ విచ్ డస్ నాట్ అలవ్ ఎనీ రేడియేషన్ టు కమ్ అవుట్. దిస్ ప్రాపర్టీ ఈజ్ డ్యూ టు. సో ఎందుకు అంటే దీనికి చాలా హై డెన్సిటీ అనేది ఉంటుంది, అందుకే ఇది ఏ రేడియేషన్ని బయటికి రానియదు. నెక్స్ట్ ఎండోస్కోపీ. ఎండోస్కోపీ అ టెక్నిక్ యూస్ టు ఎక్స్ప్లోర్ ద స్టమక్ ఆర్ అదర్ ఇన్నర్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ ఈజ్ బేస్డ్ ఆన్ ద ఫినామినన్ ఆఫ్. సో ఇది టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అనే ఫినామినన్ యూజ్ చేసుకొని ఎండోస్కోపీ చేస్తారు. నెక్స్ట్ ఫర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్యాపిలారిటీ ఈజ్ నాట్ ద సోల్ రీజన్. సో క్యాపిలారిటీ అంటే ఏంది? క్యాపిలారిటీ అంటే ఒక లిక్విడ్ స్పాంటేనియస్గా రైజ్ అవుతుంది అనమాట. సో చిన్న ట్యూబ్ నుంచి స్పాంటేనియస్గా రైజ్ అవుతుంది అగేన్స్ట్ గ్రావిటీ ఫోర్స్. సో దాన్ని క్యాపిలరీ అంటాం. సో దీనికి వచ్చేసి రైజింగ్ ఆఫ్ గ్రౌండ్ వాటర్ ఇది ఒక రైజింగ్ ఆఫ్ గ్రౌండ్ వాటర్కి క్యాపిలరీ అనేది మేజర్గా రీజన్ అయ్యి ఉండదు, వెరాజ్ ఇవన్నీ ఉంటాయి. నెక్స్ట్ 16th క్వశ్చన్ వచ్చేసి లార్డ్ మౌంట్ బ్యాటన్ కేమ్ టు ఇండియా విత్ స్పెషల్ ఇన్స్ట్రక్షన్స్ యాజ్ వైస్రాయ్ ఆఫ్ ఇండియా టు ఇండియన్ సబ్ కాంటినెంట్ని డివైడ్ చేద్దామని మౌంట్ బ్యాటన్ వస్తాడు. నెక్స్ట్ 17th క్వశ్చన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సుల్తానేట్స్ ఆఫ్ ఢిల్లీ ఈజ్ ఫేమస్ ఫర్ కన్స్ట్రక్టింగ్ ద బిగ్గెస్ట్ నెట్వర్క్ ఆఫ్ కెనాల్స్ ఇన్ ఇండియా. సో దీనికి వచ్చేసి ఫిరోజ్ షా తుగ్లక్. తర్వాత విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టార్స్ ఈజ్ క్లోజెస్ట్ టు ద ఎర్త్. సో సన్ అనేది క్లోజెస్ట్ స్టార్. నెక్స్ట్ వచ్చేసి అ గర్ల్ ఇది ఓకే A girl is swinging in a swing in sitting position. When a girl is standing in a standing position, then the duration of the swing is. సో కూర్చొని ఊగడం అనేది కూర్చొని ఊగితే ఉయ్యాల షార్ట్ డ్యూరేషన్ అవుతుంది, అదే నిలబడి ఊగితే లాంగర్ డ్యూరేషన్ అవుతుంది. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ అల్మట్టి డ్యామ్ ఈజ్ లొకేటెడ్ ఆన్ విచ్ రివర్. సో అల్మట్టి డ్యామ్ అనేది కృష్ణా రివర్ పైన లొకేట్ అయ్యింది. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ గ్రోన్ బై ట్రాన్స్ప్లాంటింగ్. సో ఆనియన్ అనేది ట్రాన్స్ప్లాంటేషన్ ప్రాసెస్ ద్వారా పెంచుతారు. నెక్స్ట్ జీటీ రోడ్ అంటే గ్రాండ్ ట్రంక్ రోడ్. సో గ్రాండ్ ట్రంక్ రోడ్ అనేది షా సూరి టైంలో బిల్డ్ చేసినారు. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. 23 విచ్ స్టేట్ ఇన్ ఇండియా ఈజ్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ సాఫ్రాన్. జమ్మూ అండ్ కాశ్మీర్ ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తుంది. నెక్స్ట్ హూ డిస్కవర్డ్ ద ఆటమ్ బాంబ్. ఆటమ్ బాంబ్ వచ్చేసి ఒట్టో హాన్ డిస్కవర్ చేసినాడు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అ నేషనల్ ఫ్లవర్ ఆఫ్ ఇండియా. లోటస్. తర్వాత డాక్టర్ సివి రామన్ వాజ్ అవార్డెడ్ నోబెల్ ప్రైజ్ ఇన్ ఫిజిక్స్లో అవార్డ్ చేసినారు నోబెల్ ప్రైజ్. నెక్స్ట్ ఆల్ఫోన్సో అనేది ఒక టైప్ ఆఫ్ మ్యాంగో. తర్వాత 28th ద లాస్ట్ మొఘల్ ఎంపరర్ వాస్లో లాస్ట్ మొఘల్ ఎంపరర్ వచ్చేసి బహదూర్ షా జఫర్. 29th క్వశ్చన్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ద కమిటీ హూ ప్రిపేర్డ్ ద డ్రాఫ్ట్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ వాస్. సో డ్రాఫ్టింగ్ కమిటీకి ప్రెసిడెంట్ వచ్చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. తర్వాత లైట్ ఇయర్ ఈజ్ అ యూనిట్ ఆఫ్. లైట్ ఇయర్ డిస్టెన్స్ని మెజర్ చేసే ఒక యూనిట్. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. ఇన్ మ్యామల్స్ ద మోస్ట్ డెవలప్డ్ పార్ట్ ఆఫ్ బ్రెయిన్ బై విచ్ అ మ్యాన్ క్యాన్ procreate, invent machines and evolve languages and arts is. ఇది సెరిబ్రమ్ అనమాట. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. సో ఈ సెరిబ్రమ్ వల్లనే మెషిన్స్ని ఇన్వైట్ చేయగలుగుతాడు, థింకింగ్ ప్రాసెస్ డెవలప్ అవుతుంది. నెక్స్ట్ శాకా ఎరా విచ్ స్టార్ట్స్ ఫ్రమ్ 78 AD రిప్రజెంట్. సో శాకా ఎరా అనేది కనిష్క రీజియన్ని రిప్రజెంట్ చేస్తుంది. నెక్స్ట్ బ్లాక్ సాయిల్ ఏరియాస్ ఇన్ ఇండియా ఆర్ లిమిటెడ్ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రీజియన్స్. సో బ్లాక్ సాయిల్ ఏరియాస్ అనేవి మేజర్గా సదర్న్ పార్ట్లో ఉంటాయి. సో సదర్న్ పార్ట్లో డెక్కన్ ప్లాట్యూ రీజియన్ కదా, అందుకే బ్లాక్ సాయిల్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. ఈ మహారాష్ట్ర ఇవన్నిట్లో ఈ స్టేట్స్లో బ్లాక్ సాయిల్ అనేది ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ వాస్కోడ గామా హూ రీచ్డ్ ఇండియా త్రూ సీ రూట్ వయా కేప్ ఆఫ్ గుడ్ హోప్ ఫస్ట్ అరైవ్డ్ అట్. సో వాస్కోడ గామా ఫస్ట్ క్యాలికట్కి రీచ్ అయినాడు. ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్. 35th క్వశ్చన్ హూ అమంగ్ ద ఫాలోయింగ్ వాజ్ ద మోస్ట్ టాలెంటెడ్ సైంటిస్ట్, ఇంజనీర్, మ్యాథమెటిషియన్, స్కాలర్, ఆర్టిస్ట్, స్కల్ప్చర్, మ్యూజిషియన్, గ్రేట్ రైటర్. ఇవన్నీ మనము లియోనార్డో డా విన్సీలో
ఉన్నాయన్నమాట ఇవన్నీ కళలు. సో, మోస్ట్ టాలెంటెడ్ అనమాట ఈ పర్సన్. నెక్స్ట్ 36 హౌ మెనీ స్పోక్స్ ఆర్ దేర్ ఇన్ ద చక్ర ఆఫ్ ద నేషనల్ ఫ్లాగ్ ఆఫ్ ఇండియా. సో, 24 స్పోక్స్ అనేవున్నాయి. నెక్స్ట్ వచ్చేసి ద ఫస్ట్ రైల్వే లైన్ వాస్ కన్‌స్ట్రక్టెడ్ డ్యూరింగ్ ద రూల్ ఆఫ్. సో, లార్డ్ డల్హౌసీ రూల్ టైమ్‌లో ఫస్ట్ రైల్వే అనేది 1853లో కన్‌స్ట్రక్ట్ చేసినారు. నెక్స్ట్ వచ్చేసి లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ కన్సిస్ట్ ఆఫ్. సో, మీథేన్, బ్యూటేన్, ప్రొపేన్ అనేవి ఉంటాయి. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. 48th క్వెషన్ వచ్చేసి ద మినిమమ్ ల్యాండ్ ఏరియా రికమెండెడ్ ఫర్ ద ఫారెస్ట్ కవర్ టు మెయింటైన్ ప్రాపర్ ఎకలాజికల్ బ్యాలెన్స్ ఇన్ ఇండియా ఈజ్. సో, 33% ఫారెస్ట్ కవర్ అయితే ఉండాలి. ఓకే. నెక్స్ట్ ఫ్రమ్ ద 3rd century AD ద హన్స్ ఎండెడ్ ద రోమన్ ఎంపైర్. ద ఇండియన్ మర్చెంట్స్ రిలైడ్ మోర్ అండ్ మోర్ ఆన్. సో, ఇది బేసిక్గా సౌత్ ఈస్ట్ ఏషియన్ ట్రేడ్కి ఎక్కువ డిపెండ్ అయ్యేవాళ్ళు ఇండియన్ మర్చెంట్స్. నెక్స్ట్ వచ్చేసి దేర్ వాజ్ నో ఇండిపెండెంట్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఇన్ ఇండియా డ్యూరింగ్ ద బ్రిటిష్ రూల్ బికాస్. సో, ఇండిపెండెంట్ డెవలప్మెంట్ అనేది లేదు. ఎందుకు అంటే ఫారెన్ క్యాపిటల్ స్కేర్సిటీ హెవీ ఇండస్ట్రీస్ అనేవి లేకపోవడం వల్ల ఇండస్ట్రీస్ అనేవి అంత డెవలప్ కాలే, ఇండిపెండెంట్గా కూడా లేకుండే. నెక్స్ట్ వచ్చేసి విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్ ఇస్ ఎకో ఫ్రెండ్లీ. సో, ఎకో ఫ్రెండ్లీ వచ్చేసి ఆర్గానిక్ ఫార్మింగే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి విచ్ ఇండియన్ నేషనలిస్ట్ లీడర్ లుక్డ్ అపాన్ అ వార్ బిట్వీన్ జర్మనీ అండ్ బ్రిటన్ యాజ్ అ గాడ్ సెండ్ ఆపర్చునిటీ విచ్ వుడ్ ఎనేబుల్ ఇండియన్స్ టు ఎక్స్ప్లాయిట్ ద సిచ్యువేషన్ టు దేర్ అడ్వాంటేజ్. ఇది వచ్చేసి సుభాష్ చంద్రబోస్ అనుకున్నాడు.